భరతనాట్యం. భరతనాట్యం అనగానే మనందరికీ ఏంటి? డాన్స్, క్లాసికల్ డాన్స్ చాలా అరుదుగా మనం ఏదైనా చెప్పాలి అనుకున్నా సరే ఒక డాన్స్ ఫామ్‌లో భరతనాట్యం అంటారు. కానీ ఏప్రిల్ 5న భరతనాట్యం అంటూ మన ముందుకు రాబోతున్నారు. కానీ ఇది డాన్స్ బేస్డ్ మూవీయా? కాదు. కానీ భరతనాట్యం అన్న పదానికి మాత్రం అండ్ ఆ పేరుకి చాలా పెద్ద సస్పెన్స్‌నే ఈయన క్రియేట్ చేశారనమాట. ఆయనే మన కేవీఆర్ మహేంద్ర గారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం ఆల్ అబౌట్ భరతనాట్యం గురించి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్‌పిసి. నేను మీ అంజలి. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, కానీ కన్ఫ్యూజన్‌లో ఉన్నాను. ఎందుకు? భరతనాట్యం అంటే ఏంటి? నాకు తెలిసిన భరతనాట్యం ఇట్స్ ఎ క్లాసికల్ డాన్స్ ఫామ్. బట్ మీరు మాకు చూపించింది ట్రైలర్‌లో, టీజర్‌లో ఏంటి అసలు భరతనాట్యం అంటే ఒక క్వెషన్ మార్క్. అందరికీ భరతనాట్యం కావాలి. ఏంటి? అది పర్సనా? వస్తువా? లేకపోతే ఏంటది? ఓవరాల్‌గా మీరు నన్ను కథ చెప్పేయమంటున్నారు. అయ్యయ్యో! ఓహో! అంటే భరతనాట్యానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. యెస్. యెస్. సో పర్ఫెక్ట్. అంటే ప్రాబబుల్లీ ఒకటి చెప్పండి. ఇట్స్ ఎ పర్సన్ ఆర్ ఇట్స్ ఎ థింగ్ ఆర్ వాట్? అది కూడా చెప్పలేను. అది కూడా చెప్పకూడదు. హుహు. బట్ భరతనాట్యం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ సినిమాలో. ఓకే. ఈ కథా ప్రపంచం భరతనాట్యం గురించి కాదు. అట్ ద హుహు. సేమ్ టైమ్ ఇది క్రైమ్ కామెడీ జానరాగా క్రైమ్ తీసుకుంటే కామెడీ. యెస్. యెస్. ఓకే. భరతనాట్యానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటది. ఓకే. ఒక సర్ప్రైజింగ్‌గా ఉంటుంది ఆ ఎలిమెంట్ ఈ సినిమాలో. ఓకే. చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. చెప్పడానికి ఈయన రెడీగా లేరు. ఓకే, డన్. ఎక్కువ లాగ్ చేయకుండా సార్ వన్ క్వెషన్. అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఈ మధ్య కాలంలో మనం కాంట్రోవర్సీస్‌కెళ్ళాలన్నా, మనం తీస్తున్న సినిమాలను ఆపాలన్నా పెద్దగా పాయింట్స్‌లేం వెతకాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న పాయింట్‌ని మనోళ్ళు వెతుకుతూనే ఉంటారు. యెస్. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వెషన్. భరతనాట్యం అనేది వెరీ సెన్సిటివ్ పేరు. హ్మ్. సో ఆ పేరుని యూజ్ చేసుకొని మీరు క్రైమ్ కామెడీతో రాబోతున్నారు. హ్మ్. సో అంటే లైక్ మీరు దీని గురించి ఏమైనా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చిందా? ఏమైనా లైక్ ఆపడాలు కట్ట ఏమైనా జరిగాయా ఈ టైటిల్ కోసం పర్టిక్యులర్‌గా? అలా ఏం లేదండి. అంటే మాకు ఆ కాన్షియస్ ఉంది ఫస్ట్. భరతనాట్యం అనేది ఒక ఆర్ట్ ఫార్మ్. అది మనకి చాలా రెస్పెక్టబుల్ మన కల్చర్‌లో. సో, అది మేము చాలా కాన్షియస్‌గానే ఉన్నాము. మాకు తెలుసు అంటే భరతనాట్యం అనేది పెడితే దాని మీద ఏం జరుగుతది? దాన్ని మనం ఎలా వాడొచ్చు? ఎంత హ్మ్. రెస్పెక్ట్ చేయాలి? ఎలా కథా ప్రపంచంలో దాన్ని ఎలా డిజైన్ చేయాలని తెలుసు. దానిలో దానిలో భాగంగా జాగ్రత్తగానే డీల్ చేశాము. దానికుండే రెస్పెక్ట్ దానికుంటుంది. భరతనాట్యం ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఏం హర్ట్ చేయదు ఇది. ఏ హుహు. ఇబ్బంది ఉండదు. ఓకే. ఏముండదు. సో చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. చేసాం. తర్వాత అంత ఈజీగా కూడా వెళ్ళలేము గదా! ఇప్పుడు సెన్సార్ అనే బారియర్ ఉంటుంది. వాటన్నిటిలోంచి బయటికొచ్చి మనం ప్రేక్షకుల ముందుకి చూపించాలి గదా! ఇవన్నీ పక్కన పెడితే గూడా ప్రేక్షకులకు గూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది గదా! హ్మ్. వాళ్ళని కూడా మనము వేరుగా చూడలేం గదా! వాళ్ళ మనోభావాల్ని. సో, మనోభావాలు దెబ్బతీయకుండా. మనోభావాల విషయంలో మేము జాగ్రత్తగానే ఉన్నాము. ఏ ఇబ్బంది లేదు. హ్మ్. అంటే ఫిల్మ్ మేకర్స్‌గా మా రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఎక్కడ హద్దు మీరలేదు. ఓకే. అండ్ సార్ అంటే టు బి వెరీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే స్టార్ కాస్ట్ కూడా చాలా గట్టిగానే ఉంది. అట్లా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్‌ని కాస్త పక్కన పెడితే. యెస్. సో హర్ష గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, మన కృష్ణుడు గారు కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. సో అంటే లైక్ ఎలా చూస్ చేసుకున్నారు? అండ్ ఈ కథ ఎలా స్టార్ట్ అయ్యింది? ఏదైనా సిట్యుయేషన్ బట్టా ఆర్ ఇట్స్ కంప్లీట్‌లీ ఫిక్షనల్? ఇవన్నీ క్యారెక్టర్స్. ఇది హుహు. ఒక ఫిక్షనల్ వరల్డే. ఈ క్యారెక్టర్స్ చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు, తర్వాత హర్షవర్ధన్ గారు, వైవార్ష గారు, వీళ్ళందరినీ మీరు తీసుకుంటే గనుక వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్సు, సక్సెస్‌ఫుల్ యాక్టర్సు. వాళ్ళ గత సినిమాల్లో మనం హర్షవర్ధన్ గారు మనకు బ్రెయిన్‌లోకి రాగానే ఆయన క్యారెక్టర్స్ తాలూకు అన్నీ మనకు గుర్తొచ్చేసి మనకు ఒకలాగా కనబడతారు ఆయన. ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారు అని. అట్లనే అజయ్ ఘోష్ గారు, వైవహర్ష గారు, ఇలా మనకి వాళ్ళు ఒక లేయర్ కనబడుతది. ఒక సింగిల్ కలర్‌లో కనబడతారు వీళ్ళంతా. వాళ్ళు గతంలో చేసిన క్యారెక్టర్స్ వల్ల. హుహు. కానీ మేము దాన్ని బ్రేక్ చేసాం. ఈ సినిమాలో వాళ్ళు ఇదివరకు చేసిన క్యారెక్టర్స్ లాగా ఉండవు. ఇందులో డిఫరెంట్. వేరేగా ఉంటది. చాలా ఫ్రెష్‌గా ఉంటది. అది బాగా వర్కౌట్ అయింది. అంటే ముందు నుంచి మేము అలా చేయాలని అనుకున్నాము. అనుకోని చేసాము. చాలా బాగా వర్కౌట్ అయ్యి ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. ఓకే. నేను ట్రైలర్‌లో ఒక సీన్ చూసాను. హ్మ్. నేను కరెక్ట్‌గా చూసానో లేదో అన్నది క్లారిటీ ఇవ్వండి. హ్మ్. ఒక సీన్‌లో హర్ష గారు న్యూడ్‌గా నించుంటారు కదా! సమ్ పీకే పోస్టర్ టైప్‌లో
yes, yes, కదా? yes. ఇస్ దట్ ట్రూ? అది ఉంది కదా? ఉంది ఉంది ఏంటా దాని వెనక పీకే అంటే లైక్ మనకి అమీర్ ఖాన్ గారిది పీకే ఏమైనా తీసుకున్నారా దాన్ని బట్టి? అంటే ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ వైవహర్ష గారి క్యారెక్టర్ వైజ్ తీసుకుంటే కనుక అతను ఎక్కడో మారుమూల ఆంధ్ర ప్రాంతంలోని మారుమూల పల్లెల్లో నుంచి హైదరాబాద్కి హీరో అయి సినిమా ఇండస్ట్రీని ఏలాలని వచ్చిన వ్యక్తి. ఆయన క్యారెక్టర్ అది. సో అందులో భాగంగా ఆయన జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేం జరిగింది, ఏమేం చేశాడు, మొత్తం ఈ కథా ప్రపంచాన్ని ఎలా డిస్టర్బ్ చేశాడు అనేది ఒక టెరిఫిక్గా ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలంటే మీకు ఒక 40 నిమిషాల సీక్వెన్స్ ఉంటుంది. ఒక ఇట్లా చెలరేగిపోతారు అనమాట. ఆడిటోరియం కడుపు పట్టుకొని నవ్వాలి, అట్లా స్మైల్ చేయడం కాదు, మీరు బల్లమని నవ్వుతారు కదా కొన్ని విషయాలకి, కొన్ని సన్నివేశాలకి. అలాంటి సన్నివేశాలు ఉంటాయి ఇందులో. ఓకే. సో ఆయన ఎలా ఒప్పించారు ఆ సీన్ కి పర్టికులర్ గా? ఆయనకు క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే యాక్టర్కి చాలా వేరియేషన్స్ కావాలి కదా, రెగ్యులర్ కాకుండా. ఎంత స్కేల్ ఉంది ఆన్ స్క్రీన్ నా క్యారెక్టర్ కానీ చూస్తారు కదా. అందులో వైవహర్ష గారికి పండగ ఈ క్యారెక్టర్. ఆయన ఒక టైంలో కూడా చెప్పారు, ఇన్ని క్యారెక్టర్స్ నేను వేరే ఏ సినిమాలో చేయలేదని ట్రైలర్ రిలీజ్ టైంలో అనుకుంటా చెప్పారు కూడా. నైస్. సో మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ యువర్ ఫస్ట్ మూవీ వాజ్ దొరసాని కదా. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. ఫస్ట్ మూవీకి అండ్ ఈ మూవీకి అసలు సంబంధం లేదు. వై? ఎస్ అండి, అది ఇప్పుడు దొరసాని ఒక పొయిటిక్గా లవ్ స్టోరీ, పీరియాడిక్ ఇట్లా ఉంటుంది. అది చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఆర్గానిక్ అట్లా ఉంటుంది. ఇది సినిమాటిక్గా, దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఎంత సంబంధం లేదంటే ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ ఒక్కరేనా అనే వేరియేషన్, అంత డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని నేను ఎంజాయ్ చేశా. ఆ ప్రపంచంలో దాన్ని అలా డీల్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా డీల్ చేశాను. అది ఛాలెంజింగ్, అట్ ద సేమ్ టైం నాకు ఆ వేరియేషన్ బాగా వర్కౌట్ అయింది, బాగా చేశా. అంటే ఎట్ ద సేమ్ టైం ఫిల్మ్ మేకర్గా అది నా ద్వారానే వచ్చింది, ఇది నా ద్వారానే వచ్చింది. నా ఇన్స్టింక్ట్స్లోంచే ఉంటాయి కానీ వేరువేరుగా ఉంటాయి సినిమా. సో మేము అనొచ్చు మస్తు షేడ్స్ ఉన్నాయి సార్ మీలోని. అంతే కదా సార్? సో డిఫరెంట్. సో అలా ఇంకా ఎన్ని షేడ్స్ ఉన్నాయి మీలో? ఏ జానర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు చాలా ఉన్నాయి. ఇప్పుడే మొదలైంది యాక్చువల్గా. చాలా ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో రాబోతాయి. నాకు ఇష్టం క్రైమ్ కామెడీ, క్రైమ్ డ్రామాలు ఇష్టం. ఫ్యూచర్లో క్రైమ్ డ్రామాలు చేస్తాను. ఓ సూపర్. సార్ ఎందుకు గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? అంటే గ్యాప్ వచ్చింది, తీసుకోలేదు. గ్యాప్ వచ్చింది, తీసుకోలే. ఓకే. మధ్యలో కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు మింగేసింది. ఇది కూడా దగ్గర 2 years ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ వస్తున్నాము. మధ్యలో ఒక ప్రాజెక్ట్ జరగాల్సింది, అది కరోనా వల్ల డిలే అయ్యి బడ్జెట్ ఎక్కువ అని అనుకొని అది ఒక స్టార్తో చేసేదన్నమాట, పెద్ద క్యాన్వాస్లో. అది ఈ కరోనా వల్లనే డిస్టర్బ్ అయిందనమాట. దానివల్ల కొంచెం డిలే అయింది. ఇది యాక్సిడెంటల్గా నా ముందుకు వచ్చింది. సరే, దీన్ని డిలే అయింది, ఇంకా డిలే చేయడం రైట్ కాదనే ఉద్దేశంతో ఇమీడియట్ టేకప్ చేసేసి దీన్ని పట్టుకొచ్చాను, చేశాను. అవును సార్, బయట ఏదో వింటున్నాను, అంటే లైక్ ఏంటి మీకు దేవరకొండ ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం అంట, ప్రాజెక్ట్ కూడా వాళ్ళతో చేయాలని ఉండేదంట, ఏంటి ఆ అంటాల వెనకాతల ఎంత నిజం ఉందంట? అయ్యో, అది ఇప్పుడు చేస్తాము. ఇప్పుడు దొరసాని టైంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన విజయ్ దేవరకొండ గారు కూడా మహేంద్ర ఏదో కథ చేస్తున్నాడు, నాకు వినిపిస్తాడంట, నేను చేస్తాను అని ఆయనే అన్నారు కదా. సో అది ప్రాపర్గా, అంటే ఏది జరిగినా అది సబ్జెక్ట్ రిలేటెడే, స్టోరీ పాయింటే అందరినీ కలుపుతుంది. ఒక సినిమా ఎలా అవుతుందండి, ఒక స్టోరీ ప్రాపర్గా ఉంటే ఇంక అన్నీ సెట్ అయిపోతాయి కదా. ఆ టైంలో అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎదగలేదు, ఇంకా జరగలేదు, దానివల్ల డిలే అయింది. నేను ఫ్యూచర్లో చేస్తా డెఫినెట్లీ. సో ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గారిని ఎవరెవరైతే చూపించాలనుకున్నారో ఎక్కడో ఒక దగ్గర ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్మెంట్ అన్నది ఇచ్చారు.
సో మీరు ఒకవేళ విజయ్ దేవరకొండ గారిని చూపిస్తే Hmm. ఎలా చూపించాలనుకుంటారు? నేను చాలా మాస్గా చూపిస్తాను. మాస్ Like? అంటే తనకు ఒక ఆరా ఉంటుంది, కొంతమందికే ఉంటుంది, అది విజయ్ ఆయనకు ఉంటుంది. కొన్ని అంటే ఇప్పటి వరకు తను చేయలేదు ఆ కైండ్ ఆఫ్ కథా ప్రపంచం, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నా బ్రెయిన్లో కనబడుతుంది. తనని అలా బాగా చెప్పొచ్చు, ఇదివరకు చేయలేదు తను, అలా చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో Hmm. ఏ క్యారెక్టర్ చూసి మీరు అరే ఇది విజయ్ కాదే, విజయ్కి సెట్ అవ్వదే అని అనుకున్నారు? లైగర్ లైక్ అందులో అంటే కూడా ఆ నత్తి అనేది ఉంటుంది, నేను చూడలేకపోయాను అలా. ఓకే. సో లైక్ వాజ్ నాట్ ఫర్ ది విజయ్ దేవరకొండ గారు అని మీరు అనుకున్నారు. అనిపించింది. నైస్. సో మీకు మంచి అంటే లైక్ దొరసాని మూవీతో మంచి అప్లాజ్ వచ్చింది మీకు. Hmm. అంటే లైక్ ఇండస్ట్రీలో కావచ్చు మంచి జానరా Hmm. బాగా చూపించారు అని చెప్పి. సో ఇప్పుడు భరతనాట్యం అనేది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ అని అంటున్నారు మీరు. సో వై డోంట్ యూ గో విత్ మతలబ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళతో, వై యూ గో విత్ సూర్య గారు? ఈ ఫిలిం అంటే సూర్య త్రూ వచ్చింది ఇది. ఓహో, సూర్యని తీసేస్తే సినిమా ఉండదు. నైస్. సూర్య నుంచే వచ్చింది ఇది. ఇదంతా అటు నుంచి సెటప్ అయి నా దగ్గరికి వస్తే నేను మధ్యలో జాయిన్ అయినట్టు లెక్క ఈ ప్రాజెక్ట్ కి. సో మీరు అడిగారా, మీ దగ్గరకు వచ్చినప్పుడు వై మీ అని అడిగారా ఆయన్ని? యా, సో వాట్ ఇస్ ద ఆన్సర్? అంటే తను నేనైతే డీల్ చేస్తానని తన నమ్మకము ఒకటి. నాకేంటి ఆ కథ నాకు ఎనర్జీ ఇవ్వాలి. ఇప్పుడు దాని మీద 1-2 years నేను జర్నీ చేయాలి కదా, నాకు ఎనర్జీ ఇస్తుంది. ఏదైనా కథనే నేను చేయగలిగినవి ఉంటాయి, నేను చేయలేనివి కూడా ఉంటాయి. చేయలేని మీన్స్ మనసుకు నచ్చకపోవడం. ఏదన్నా డైరెక్షన్ చేయొచ్చు, కానీ మనం చేయాలనుకునేవి ఉంటాయి కదా ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఓకే. సో అది డ్రైవ్ చేసింది. ఓకే. సో అంటే ట్రైలర్లో చూసేటప్పటికి కూడా సూర్య గారి క్యారెక్టరైజేషన్ ఒక స్ట్రగ్లింగ్ అబ్బాయి కాకపోతే ఏంటంటే కొత్త అబ్బాయి ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే చాలా చూస్తారు జనాలు, డైరెక్టర్ ఎలా చేస్తున్నాడు, అబ్బాయి ఎలా చేస్తున్నాడు, ఎమోషన్ సీన్స్ అలా. సో మీరు సూర్య గారిది డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్లో ఏ షాట్ చూసో, ఏ సీన్ చూసో ఈ అబ్బాయి ఇండస్ట్రీలో నిలుస్తాడు అని మీకు అనిపించింది. కరెక్ట్, మీరన్నది కరెక్ట్. ఒక అంటే ఇప్పుడు 40 days షూట్ చేస్తాం అనుకోండి, ఒక్కొక్క దగ్గర అస్సలు ఏ యాక్టర్ అయినా కొత్త యాక్టర్తో చేస్తున్నప్పుడు మనం ఆ క్యారెక్టర్ని దర్శకుడికి బ్రెయిన్లో ఉంటుంది, ఇలా కనిపించాలి, ఇలా చేయాలి అనేది ఉంటుంది కదా. ఆ జర్నీలో కొన్నిసార్లు వీరికి క్యారెక్టర్లోకి వెళ్ళట్లేదు అనిపించవచ్చు, వెళ్తున్నాడు అనిపించవచ్చు, ఇలా చాలా ఉంటాయి. ఏ డైరెక్టర్కైనా ఏ కొత్త యాక్టర్తోనైనా అది ఉంటుంది. బట్ ఈ కథలో సూర్యకి ఫ్యూచర్ ఉంది, సూర్య యాక్టర్గా నిలబడతాడు అని అనిపించింది. ఈ సినిమా క్లైమాక్స్లో ఒక లెంతీ సీన్ చేయించిన అనమాట. అరౌండ్ 4 minutes లెంత్ ఆఫ్ షార్ట్. అది ఒక హై ఎమోషన్తో వెళ్తూ ఉంటుంది అనమాట, డైలాగ్ కంటిన్యూస్గా. అది చేశాడు. అప్పుడు నాకు అనిపించింది రైట్, తను ఫిట్ అవుతున్నాడు, తను ఇన్ అవుతున్నాడు, తన హీరో అవుతున్నాడు, తనకి ఆ కెపాసిటీ వస్తుంది, అది ఎక్కడో హ్యాండ్లోకి తీసుకున్నాడు అని అనిపించింది. ఓకే, సూపర్. సో సార్ అంటే కథని బట్టి అఫ్ కోర్స్ ఎలాగో సూర్య గారి ద్వారా మీకు ఈ కథ వచ్చింది కాబట్టి జనరల్గా మాస్కి ఒక కొత్త సినిమా చేసినప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఏమంటారంటే కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి తీసుకుంటానంటారు. బట్ వై దే విల్ టేక్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ? ఇది ఈ కథలు అలాగే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు లేకపోతే దీన్ని డిజైన్ చేయలేము. ఈ స్టాండర్డ్స్ ఉన్న యాక్టర్సే ద్వారానే ఈ స్టోరీ నిర్మించబడుతుంది, లేకపోతే పాసిబుల్ అవ్వదు. మనం బిలీవ్ చేయలేము ఆ స్టోరీ వరల్డ్ని. సో సార్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్, కానీ బట్ నేను ఒక కమెంట్ విన్నది నేను చెప్తున్నాను, నాట్ అబౌట్ దిస్. సురంగమార్తాండ మూవీ గురించి. సురంగమార్తాండ మూవీ మనకి తెలుగులో రిలీజ్ అయింది. చాలామంది చెప్పడం ఏంటి అని అంటే, సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన యాక్టర్స్ చెయ్యడం వల్ల వాళ్ళు కనిపిస్తున్నారు కానీ మాకు ఆ క్యారెక్టర్స్ని మేము జీవించుకోలేకపోతున్నాము అని ఒక చిన్న కామెంట్స్ విన్నాం. సో అలా ఒక సినిమాలో ఇలా ఎస్టాబ్లిష్డ్ అయిన ప్యాడింగ్ ఆర్టిస్టులను తీసుకుంటే మీరు చూపించాలనుకుంటున్న క్యారెక్టర్స్ కనిపించట్లేదేమో. ఎస్, మీరు అన్న పాయింట్ రైట్. అయితే అన్ని సినిమాలకి అన్ని క్యారెక్టర్స్ విషయంలో అది జరగకపోవచ్చు. రంగమార్తాండలో
ఎవరైనా ఫీల్ అయ్యారు అంటే అది కొంత నిజం కూడా ఉండి ఉండవచ్చు. ఆ కథలోకి వెళ్ళకుండా మనం యాక్టర్స్‌నే చూస్తున్నాము అనేది. అంటే వాళ్ళు ఫోర్‌గ్రౌండ్‌కి వచ్చేసి కొడుతున్నారు మనకి. ఆ క్యారెక్టర్ దగ్గర ఉండకుండా వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఇంకా ముందుకొచ్చేస్తారు. యాక్టర్ మనకు ఆల్రెడీ తెలుసు. తర్వాత తను చాలా టెర్రిఫిక్ యాక్టర్ కాబట్టి ఇంకా అదే డామినేట్ చేస్తా ఉంటది. అక్కడ రైట్ ఏమో కానీ ఇక్కడ అలా ఏం కాదు. ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళకి ఓ ఇమేజ్ ఉండాలి. తర్వాత నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పిన. వాళ్ళు ఇదివరకు చేసిన క్యారెక్టర్స్‌లో కాకుండా వేరుగా చేయించానన్నాను గదా! అది మీకు మీకు మీరు అడిగిన ప్రశ్నలో దాని సమాధానం కూడా ఇందులో ఉంటుంది. ఓకే. సో యెస్, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. సో ఇంత కాంప్లికేటెడ్ కాంపిటీషన్ వరల్డ్‌లో షీ ఈజ్ ఫీమేల్ ప్రొడ్యూసర్. సో ఆమెతో వర్క్ ఎలా అనిపించింది? పాయల్ గారు చాలా ప్యాషనేట్‌గా వచ్చారు. ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా పెద్ద, అది చాలా టఫ్. ఫైనాన్షియల్ స్ట్రెస్, తర్వాత 24 అవర్స్ సినిమాకి అంకితం చేయాలి లైఫ్‌ని. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక లేడీ ఒక సినిమా చేయడం అనేది పెద్ద విషయం. బట్ తను అచీవ్ చేశారు. వాళ్ళు ఎలా అచీవ్ చేయగలిగారు అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ కైండ్ హార్టెడ్, వాళ్ళు దర్శకుడిని నమ్మడము, ట్రస్ట్ చేయడము, ఆ డైరెక్టర్ క్రియేటివ్ జాబ్ ఏదైతే ఉంటుందో ఆ వరల్డ్‌లో, ఆ గ్రౌండ్‌లో డైరెక్టర్‌ని వదిలేసేయడం. ఏది, ఎందుకు, ఏం జరుగుతుంది, ఇది ఇలా ఎందుకు, ఏది అడగకుండా వాళ్ళు అంటే ఫైనాన్షియల్ పెద్ద విషయాలు కదా! వాటిని కూడా వాళ్ళు వదిలేయడం అనేది ఈ సినిమా బాగా రావడానికి, బాగా తీయడానికి నాకు ఆ ఫ్రీడమ్ అనేది బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఓకే. తను చేస్తారండి. అంటే తనతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అట్మాస్ఫియర్ వెరీ గుడ్. చాలా బాగుంటుంది. నెక్స్ట్ పిఆర్ ఫిల్మ్స్ అనేది దానికి ఈ ప్రాజెక్ట్ రైట్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఇంపార్టెంట్ కదా, రైట్ ప్రాజెక్ట్ అది. Okay. అట్లా జరిగింది. అది నేచర్ అట్లా చేసింది. ఓకే. సో మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్? మోర్ దెన్ 15 ఇయర్స్. 15 ఇయర్స్. ఓకే. అసిస్టెంట్‌గా ఎవరి దగ్గరైనా వర్క్ చేశాను. చేశారా సార్? అసిస్టెంట్‌గా చేశాను, అసోసియేట్‌గా చేశాను, తర్వాత ఇండిపెండెంట్‌గా నేను ఒక నిషీది అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. నిషీది అది నన్ను బయట ప్రపంచానికి చెప్పి నాకున్న స్ట్రెంగ్త్ని చెప్పడానికి కారణమై అది దొరసాని సినిమాకు కారణమైందనమాట. వావ్! అది జస్ట్ 14 మినిట్స్ షార్ట్ ఫిల్మ్. మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. ష్యూర్. నిషీది అని. అది చేస్తే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. జస్ట్ అది చేస్తే ఒక 18 కంట్రీస్ నుంచి 39 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి నాకు వావ్! ఆ షార్ట్ ఫిలింకి. నైస్. అది అందరికీ తెలుసు. చాలా ఇంకా అందరు ఆల్ ఫిలిం మేకర్స్ మెచ్చుకున్నదన్నమాట అది. ఓకే. అమితాబ్ బచ్చన్ గారి దాకా చూసిన షార్ట్ ఫిలిం అది. వావ్! సో సార్ అంటే లైక్ మీరు ఏడీగా కావచ్చు, అసోసియేట్‌గా కావచ్చు చేసిన సినిమాలు ఏ సినిమాలకు చేశారు? నేను డీ చేశాను. డి. కొంత పార్ట్ చేశాను. మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. మా మదర్ చనిపోయారు అప్పుడు. ఓకే. ఓకే. ఇంకా బట్ ఇండిపెండెంట్గా నేను చేసినవి ఎక్కువ. ఎక్కువ. independent. ఓకే. సో సార్ అంటే లైక్ ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో అవమానాలు కానీ అంటే లైక్ బ్యాక్కి లాగడం కానీ మీ ముందు ఒకటి చెప్పి మీ వెనకన బ్యాక్ బిచ్చింగ్స్ చేయడం లాంటివి ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా మీకు? ఎప్పుడైనా కాదు, అవే ఎక్కువ ఉంటాయి. అవే ఎక్కువ ఉంటాయి. ఓకే. అవే ఎక్కువ ఉంటాయి. వాటిని నిరంతరం ఫైట్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకే కాదు, ఎవరికైనా, ఏ ఫిలిం మేకర్కైనా ఉంటుంది. అది డైరెక్టర్కి మరింత ఎక్కువ ఉంటుంది. సో ఎంతోమంది ఈగోస్ ఉంటాయి. వాళ్ళని హర్ట్ చేయకుండా మన పనిని మనం తీసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరి ఫింగర్ డైరెక్టర్ వైపే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ పనైనా తీసుకోండి, మీకు అది వాడు వ్యక్తిగతంగా పని చేస్తాడు. వాడి లాభం కోసమో లేకపోతే వాడికి ఇష్టమో ఏదో ఒక టెక్నీషియన్ ఆర్ ఎవరైనా సినిమాకి 100 మంది పని చేస్తుంటారు కదా, తను పని చేస్తాడు. ఇది ఎందుకు చేసినావు అంటే డైరెక్టర్ గారు చెప్పారనండి, అయిపోయాయి. నేను చెప్పకపోవచ్చు, మీరు చెప్పారండి అంటే అయిపోతుంది కదా, తను ఎస్కేప్ అవుతాడు. బట్ అవతల వాళ్ళు నమ్మితే ఓ ఇది చెప్పాడా, ఇట్లా ప్రతిదీ ఎన్నో ఉంటాయన్నమాట. ఇవన్నిటినీ మనం అడ్డుకుంటూ దాంట్లో నుంచి క్రియేటివ్ జాబ్ కదా, దాంట్లో నుంచి అనుకున్న అవుట్పుట్ తీయడం అనేది పెద్ద ఫైట్.
ట్రూ. ఇన్సైడ్. అండ్ ఈవెన్ దో ఆ సిచ్యువేషన్స్ లో ఆ క్రియేటివిటీ బయటికి రావాలి అని అంటే ఎస్. చాలా కష్టం. సో అంటే లైక్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ భరతనాట్యం తర్వాత యువర్ ఓన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే లైక్ ఎవరికైనా వినిపించడం జరిగిందా, దాంట్లో ఏమైనా మార్పులు చేయమన్నారా? అంటే స్టోరీస్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇదివరకు కొంచెం డిలే అయింది కానీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇది అయిపోగానే వెంటనే ఏదో ఒకటి అయితే ఉంటుంది. క్రైమ్ వరల్డ్స్ అవి కూడా క్రైమ్ డ్రామాలు. ఓకే, క్రైమ్ డ్రామాస్. ఎందుకు సార్ క్రైమ్ మీద పడ్డారు? ఏమో నాకు అలా అనిపిస్తుంది ఈ టైంలో. సొసైటీలో క్రైమ్ ఎక్కువైపోయిందనా? ఇప్పుడు అంటే ఫిలిం మేకర్ కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడ్ ఉంటుంది ఏజ్లో వెళ్తూ ఉంటే. ఇప్పుడు మీరు ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మీకు థాట్స్ కొన్ని ఒక రకమైన థాట్స్ ఉంటాయి. ఒక 5 years తర్వాత కూడా ఇలా ఉండవు మీ థాట్స్, వేరుగా ఉంటాయి. నాకు దొరసాని టైంలో లవ్ స్టోరీ, ఆ థాట్స్ అన్నీ లవ్, దాన్ని అందులో మొత్తం నా బ్రెయిన్ అంతా అందులో విస్తరించి ప్రేమ సాగరంలో ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఇది క్రైమ్ కామెడీ ఇలా ఉన్నాను. తర్వాత మారుతుంది క్రైమ్ డ్రామా, అది కొన్ని సంవత్సరాలు. ఓకే, క్రైమ్ కామెడీ కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఇది క్రైమ్ కామెడీ, క్రైమ్ డ్రామా నెక్స్ట్ క్రైమ్ డ్రామా. ఆ తర్వాత థ్రిల్లర్ ఏదైనా ఉండొచ్చు. ఏదైనా మొత్తానికి క్రైమ్ అయితే కామన్ ఉంటుంది. ఓకే. సో సార్ అంటే ఈ క్రైమ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నారా? ఎస్టాబ్లిష్ కోసం ఏమైనా రెడీగా ఉంచారా? ఎస్టాబ్లిష్ వాళ్ళకి సూటబుల్ అయ్యే స్క్రిప్ట్స్ ఉన్నాయి. అది ఎవరితో జరుగుతుందో తెలియదు కానీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళతోనే ఉండొచ్చు. సో కొత్త వాళ్ళతో యూ డోంట్ వాంట్ టు గో? అట్లనేం లేదు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంటుంది, మనం ఒకటి డిజైన్ చేసుకుంటాము, అదే జరగాలని లేదు. అంతకంటే బెస్ట్ ఇంకొకలాగా జరగవచ్చు. మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకు యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలంటే నేను ప్రొడ్యూసర్ని కాదు కదా, నేను హీరోని కాదు కదా, ఇంకొక హీరో రావాలి, ఇంకొక ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ రావాలి. సో ఆల్ డిపెండ్స్. అది ఎలా కంపోజ్ అయితే అలా చేసుకుంటూ నేను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళడం. ఆల్ ఇన్ వన్ నేను కాదు కదా. సో భరతనాట్యం అన్నది ఓవరాల్గా అంటే లైక్ ఆ సస్పెన్స్ని మీరు ఎప్పుడు రివీల్ చేస్తారు? ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేస్తారా? జస్ట్ April 5th. అంటే ఇప్పుడు ఏంటి సార్, April 5 వరకు ఇక్కడ కూర్చోమంటారా? నన్ను ఇంటర్వ్యూ చేస్తామంటారా? సో అసలు అంటే లైక్ ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ కథ అంటే మీ ఎలాగో కథలో హీరో గారి తర్వాత వచ్చారు కదా, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? బాగుంది అనిపిస్తుంది. అంటే కొన్ని వినగానే అనిపించేస్తాయి మనకి, ఇది సినిమా అయిపోతుంది అని మనం చూసేస్తాం. కొన్ని వింటాం బాగానే ఉంటుంది అంటాం, ఇవి అయ్యేటియా పోయేటియా అని అనిపిస్తుంటుంది. నాకు అనిపించింది అనమాట, ఇది సినిమా అవుతుంది అనిపించింది వినగానే. సో విమెన్ ఎంపవర్మెంట్ మీద ఏదైనా సినిమా తీయాలనుకుంటున్నారా? తెలియదు, చేస్తానేమో. బట్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఉమెన్ అంటే. వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాలని ఉంటుంది. ఇంకా నేను ఎక్కువ ఆ స్పేస్ నేను చేసిన 2 సినిమాలే కాబట్టి ఇంకా దొరకలేదు. బట్ ఇప్పుడు దొరసాన్లో ఉంటుంది మీకు ఆ క్యారెక్టర్, ఆమె చుట్టూరా తిరుగుతుంటుంది కదా, ఆమె ఇన్సైడ్ కూడా బాగా చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను. ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఉమెన్ చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది మేల్ కంటే, మెంటలీ చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ డీల్ చేయగలుగుతారు. అది నాకు బాగా తెలుసు. మా మదర్ నాకు తెలుస్తుంటుంది అనమాట. మదర్ ఎంత శక్తివంతురాలు మానసికంగా, ఆ ప్రభావం ఉంటుంది కదా. బట్ నేను చెప్తాను ఫ్యూచర్ బాగా చెప్తాను, బాగా చెప్పాలి. అది నా రెస్పాన్సిబిలిటీగా కూడా ఫీల్ అవుతాను నేను. సో రీసెంట్ టైంలో రిలీజ్ అయిన సినిమాస్లో మీకు ది బెస్ట్ అనిపించింది ఏంటి? ఇది ఇంకొంచెం బాగా చేస్తే బాగుంది అని అనిపించిన సినిమా ఏంటి? ఇది సడన్ క్వశ్చన్. యాక్చువల్లీ తెలుగు సినిమాలో తెలుగు సినిమాలు కానీ రీసెంట్గా పార్కింగ్ అని ఒక సినిమా చూశాను. ఎంత చిన్న పాయింట్ మీద అంత ఒక సినిమాను ఎంత బాగా డీల్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు ఆ సినిమా చూసాను. చూసారా మీరు? చూసాను. అదంటే లైక్ ఇది కూడా ఒక ప్రాబ్లమ్ ఏనా అని ఫస్ట్ అనిపిస్తుంది. ఇట్ విల్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్. అంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసి లాంటి ఐడియాని వాళ్ళు సినిమాగా 2 hours చాలా బాగా ఎంగేజ్ చేస్తారు. సో ఇఫ్ మీకు అవకాశం వస్తే ఏదైనా సినిమాని తెలుగులో రీమేక్ చేస్తారా సార్? ఎనీ లాంగ్వేజ్లో ఉన్న సినిమా చేయొచ్చు. అది సినిమా చూసినప్పుడు మనకు అనిపించాలి.
ఇది అది అని ఏమి ఉండదు మేడం. అట్లేముండదు. నాకైతే ఏదైనా నేను చేయగలుగుతా. నేను ఎంజాయ్ చేస్తానా లేదా? నా మనసుకి అది హత్తుకుందా లేదా? సినిమా అనేది పెద్ద విషయం. మన జీవితంలోంచి ఓ 2 సంవత్సరాలు మినిమమ్ తీసుకుంటుంది. ఆ 2 సంవత్సరాలు మనకు బ్రీతింగ్ అందుతదా? మధ్యలోనే పోతదా? అది ఇస్తదా ఆ బ్రీతింగ్? అనేది ఒకటే పాయింట్. ఓకే. సో బయోపిక్స్ మీద ఒపీనియన్ ఏంటి సార్? చేయాల నాకు చేయడం ఇష్టం. 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 ఎవరి బయోపిక్ చూపించాలనుకుంటున్నారు? నాకు ఒకసారి ర్యాండమ్‌గా అనిపించింది ఒకసారి కొన్ని రోజుల క్రితం. 'గద్దర్' గారిది భలే లైఫ్ 'గద్దర్' గారు. కదా! భలే లైఫ్ కదా! 'గద్దర్' గారిది. ఆయన నా కళ్ళ ముందే నా చిన్నప్పుడు బాల్యంలో వరంగల్‌లో కొన్ని లక్షల మంది హోల్డ్ చేశాడు ఆయన. ఒక వాయిస్ కోసం కొన్ని లక్షల మంది ఇట్లా ఏమంటారు గ్రౌండ్‌లో ఒక ఊపాడనమాట ఆయన. ఓకే. అంటే ఒక లక్షల మందిని కదిలించే మనిషి ఆయన. సో ఆయన అంత బయోపిక్. శక్తివంతుడనమాట ఆయన. సో గొప్ప కళాకారుడు కూడా గదా! అంటే రిమైనింగ్ వేరే విషయాలు మనం వాటి గురించి మాట్లాడట్లేదు గానీ, గొప్ప కళాకారుడు ఆయన గొంతెత్తితే 1,00,000 మంది అటువైపు జూస్తారు. ఆయన నిలబెట్టగలుగుతాడు. అలాంటి వ్యక్తి బయోపిక్ భలే ఉంటుందేమో అని అనిపించింది. వావ్! సో నేను ఇంకా అనుకున్నాను క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ కామెడీని ఇష్టపడే అతను ఎలాంటి బయోపిక్ చెప్తారు అని చెప్పేసి. ఇది సింక్ అయిందా? అవ్వలేదా? అయ్యింది సార్. అయిందా? నిజంగానే అయింది. ఓకే. అండ్ వన్ ఫైన్ లాస్ట్ క్వశ్చన్ సార్. రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాలు చూసారా? హ్మ్. ఈ వీక్‌లో రిలీజ్ అయింది. చూడలేదు. ఓకే. సో 'రజాకర్' గురించి విన్నారా? 'రజాకర్' గురించి విన్నాను. యాహ్! వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ట్రైలర్ చూసిన తర్వాత? చాలా అంటే నేనంత ఊహించలేదు. బాగా చేశారు. ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ మాట్లాడుతున్నా నేను. నేను అంత ఊహించలేదు. కానీ నేను టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత షాక్ అయ్యా. అమ్మా! ఇంత గొప్ప స్కేల్‌లో ఈ సినిమాని తీస్తున్నారా? అని అనిపించింది. తర్వాత సినిమాకు చాలా బాగుందని చాలామంది చెప్పారు. రివ్యూస్ కూడా బాగా వచ్చినాయి. నేను వెయిట్ చేస్తున్నా చూడడానికి. డెఫినెట్‌లీ వెళ్లి చూడండి సార్. మీరు చూసారా? సో మెనీ గూస్ మూమెంట్స్. సేమ్ క్వెషన్ నేను మీకు వేస్తున్నాను. ఆ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియనా పర్సనల్‌గా 'రజాకర్' వాస్ ఎ కంప్లీట్‌లీ సూపర్ మూవీ సార్. అంటే ఈ జనరేషన్‌లో అప్పుడు ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. సో పూసగుచ్చినట్టు కళ్ళకి కట్టునట్టు చూపించారు సినిమా లిటరల్లీ. అండ్ చాలామంది ఆర్టిస్టులు కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ కోసం వెతుకుతూ ఉంటారు కదా! సో అలానే పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ అందరికీ పడ్డాయి. లిటరల్లీ థియేటర్‌లో కూర్చొని చూస్తే ఏ విమెన్‌కైనా, ఎలాంటి పర్సన్‌కైనా ఆ దేశం మీద ప్రేమ, అవతల వ్యక్తి మీద కోపం ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓకే. చాలా బాగుంది సార్. మీరు కూడా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయండి ఒకసారి. చూస్తాను. సో ఫైనల్‌గా మాకు భరతనాట్యం ఎలా ఉండబోతుంది? ఏ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది థియేటర్‌లో? యెస్. ఇప్పుడు టికెట్ కొని థియేటర్‌లోకి వెళ్ళి చూడాలనుకునే ప్రేక్షకుడికి అల్టిమేట్‌గా ఎంటర్‌టైన్ అవ్వాలి తను. ఆ 2 గంటలు మిగతా ప్రపంచం, బయట ప్రపంచం, తన స్ట్రెస్ అంతా వదిలేసి రావాలి కదా! అది ఇవ్వడంలో 100% భరతనాట్యం 100% వర్క్ చేస్తది. స్ట్రెస్ నో రిలీఫ్. డౌట్. మొత్తం మీరు కడుపు పట్టుకొని వస్తుంటారు బయటికి, నొప్పొస్తది. అంటే అంత లెంతీ సీక్వెన్సెస్ కామెడీ ఉంటుంది. నవ్వుతారు. ఓకే. బాగా పిల్లల దగ్గర నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ళ దాకా ఫ్యామిలీస్ చూడొచ్చు. అందరూ చూడొచ్చు. ఓకే. సో అందరూ థియేటర్స్‌లో బాగా స్ట్రెస్ Yes, రిలీఫ్ yes. అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. యెస్. థ్యాంక్ యూ. అండ్ మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా రావాలని తొందరగా అండ్ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది సంగతి అనమాట. April 5th భరతనాట్యం అంటూ మన ముందుకైతే రాబోతున్నారు. అండ్ భరతనాట్యం అన్నది ఇది డాన్స్ ఫామా, లేకపోతే ఒక పర్సనా, ఒక వస్తువా అని తెలుసుకోవాలంటే అందరూ April 5th థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే అని మా డైరెక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటివరకు టాటా బై బై, సైనింగ్ ఆఫ్.